తెలంగాణలో ఇటీవల చిన్నపిల్లల కిడ్నాప్లు కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అబిడ్స్ లో చిన్నారి కిడ్నాప్ వ్యవహారం ఎంత ఉద్రిక్తతకు దారితీసిందో చూశాం. స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో నిందితుడిని పోలీస్ స్టేషన్ ముందే చితకబాదారు. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా టెక్నాలజీ సాయంతో దొరికిపోతామన్న భయం లేకుండా కిడ్నాపర్లు తమ పని తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణంలోని దుబ్బవాడలో నివాసం ఉంటున్న లక్ష్మి, రాజుల 2 ఏళ్ల కుమారుడు శివ తన అక్కతో కలిసి కిరాణా షాప్ కి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి వారిని వెంబడించారు. ఆ తర్వాత పాపకు 20 రూపాయలిచ్చి తినడానికి ఏదైనా కొనుక్కోమని షాప్ కి పంపించాడు. బాలిక తిరిగి వచ్చేసరికి శివని బైక్ పై ఎక్కించుకొని పరారయ్యాడు. తన తమ్ముణ్ణి ఎత్తుకెళ్తూ ఉండగా చూసిన అక్క కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా కిడ్నాపర్ని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.